ఏళ్ల ఘన చరిత్ర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ది. దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రధానమైనటువంటి జంక్షన్. ఇక ఈ బిల్డింగ్ నిర్మాణం అసఫ్జాహీల తరహా నిర్మాణాన్ని పోలి ఉంటుంది. అయితే రైల్వేల ఆధునీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్టేషన్ రూపురేఖలను మార్చనుంది. 700 కోట్ల రూపాయలతో ఈ మొత్తం అభివృద్ధి పనులను కూడా చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులు ఎలా ఉంటే బాగుంటుంది? చారిత్రాత్మకమైనటువంటి నిజాం కాలం నాటి బిల్డింగ్ కావడంతో ఈ బిల్డింగ్ తీసివేయడం కానివ్వండి, ఉన్నటువంటి బిల్డింగ్ని రీడిజైన్ చేయడం కానివ్వండి, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఇదే అంశంపై ఏబిఎన్ పబ్లిక్ టాక్లో ప్రజల అభిప్రాయాలు సేకరిద్దాం. అలా చెప్పండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 700 కోట్లతో దీన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? ఎలాంటి డెవలప్మెంట్ కావాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిగానే ఉన్నది. గతంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు మన యొక్క మెట్రో కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగానైతే తీర్చిదిద్దినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ వాజ్పేయి గవర్నమెంట్లో మళ్ళీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడి, నాకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, మళ్ళీ అదేవిధంగా నాకు ఎంఎంటీ మెట్రో ట్రైన్ కావాలన్నట్టు తీసుకొని వచ్చి దాన్ని ఒక ప్లానింగ్ పెట్టి ఏ విధంగా అయితే చేసిండో ఆ విధంగానే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంది శంషాబాద్లో, ఆ విధంగానే సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. మరి నిజానికి ఇప్పుడు మోడీ గారు చేయడం చాలా అదృష్టం మనం, ఎందుకంటే 2023లో అదృష్టవంతులం అవుతున్నాం. తెలంగాణ, సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క హైదరాబాద్కి రావాలంటే సుమారు 26 స్టేట్లకు సంబంధించిన వాళ్ళు, అదే యూనియన్ టెరిటరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాంతానికి ఎక్కడం దిగడం సుమారు నాకు తెలిసినంత మట్టికి రోజుకు ఒక 8 లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. మరి అదేవిధంగా నేను గతంలో కూడా ఎన్నోసార్లు ప్రయాణం చేస్తే కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ప్లాట్ఫారం మీద ఎక్కడం, చేయడము, దిగడము, ప్లాట్ఫారమ్స్ కూడా కొద్దిగా పెంచి మరి ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా యావత్ ప్రపంచ దేశంలో ఏ విధంగా అయితే రైల్వే స్టేషన్స్ ఉంటాయో ఆ విధంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. అదేవిధంగా పాత కట్టడాలు, నా రిక్వెస్ట్ ఒకటే కేంద్ర ప్రభుత్వంతో, గతంలో మా చంద్రబాబు నాయుడు మషీరాబాద్ జైలు కట్టేటప్పుడు ఆ జైల్ని ఒక మ్యూజియం టైప్ లాగా గాంధీ హాస్పిటల్ ఉండేనమాట. ఆ గాంధీ హాస్పిటల్ని ఈ రాబోయే కాలానికి పిల్లలకు తెలవాలి గాంధీ హాస్పిటల్, గతంలో గాంధీ హాస్పిటల్ ఉండే, దీన్ని తీసుకుపోయి మషీరాబాద్ జైలు దగ్గర గాంధీ హాస్పిటల్ కట్టడం జరిగింది. ఆ విధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని కూడా మరియు ఇక్కడికి ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటే, ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని ఒక మ్యూజియం టైప్ లాగా ఏర్పాటు చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రాబోయే తరాలకు తెరవాలంటే మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్పుడు ఇట్లా ఉండే, ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఈ విధంగా అయింది. ఇప్పుడు మేము ఎందుకు గుర్తు చేసుకుంటాం, వాజ్పేయి గారిని, చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు వాజ్పేయి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు ఒక సికింద్రాబాద్లో మెట్రో ట్రైన్ మళ్ళీ వాజ్పేయి గారు ఇవ్వడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండో సిటీని, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా దానికి మించి డెవలప్మెంట్ చేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నేను పుట్టింది ఇక్కడనే రెజిమెంటల్ బజారు. సికింద్రాబాద్ స్టేషను 1971 నుంచి స్టార్ట్ అయింది. 1973లో మంచి అవకాశం ఉండే కట్టడం అయిపోయింది. ఏమంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అనేది కొంచెం పెద్దగా చేసి ఇప్పుడు 10 ఉన్నాయి, 12 చేస్తే ఇంకా బాగుంటుందని మాది ఒక మనవి, అంతే. కానీ ఇంకా రాబోయే కాలంలో మంచిగా ఇప్పుడు డెవలప్ ఇంకా చేస్తున్నారని చాలా మంచి గురించి కోరుకుంటున్నాం. పార్కింగ్ కూడా పెద్దగా చేస్తే బాగుంటుంది. ఉన్నది ప్లేస్ ఉన్నది, దాని పార్కింగ్ని పెంచినా కొద్ది ఇంకా పబ్లిక్ కూడా మనకు ఎవరికి ఇబ్బందులు లేకుండా బాగుంటుందని ఒక మనవి. ఈ బిల్డింగ్ కాపాడాలంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైతే అది గట్టి పరుస్తున్నారు, కానీ దాన్నే డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. నిషాన్ అంటే ఒక గుర్తింపు అనేది ఉండాలని మాదొక మనవి. ఇది మన స్టేషన్ ఇప్పుడు కొత్త చేయాలని మోడీ గారు నిర్ణయం చేశారు. మంచి పద్ధతి అది. చేస్తే దీన్ని నిషాన్ ఇలానే ఉంచి మన చేసేది ఇంకా కొద్దిగా పెద్ద పెంచి ఈ పబ్లిక్ ఇబ్బంది కాకుండా, ఈ పబ్లిక్ ట్రాఫిక్ సరిపోతలేదు, ఈ ఆటోలు కూడా దీనికి పబ్లిక్ నిలబడడానికి బస్సులకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం మనకు ఎడల్పు చేసి మంచి ఉదయం చేసుకుంటే బాగానే ఉంటుంది, మాకు కూడా సంతోషమే.
ఈ ఇంత పబ్లిక్తో చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి అప్పటికిప్పుడు పబ్లిక్ పెరిగిపోయింది, రెట్టింపులో పెరిగింది. దీన్ని చాలా పెద్ద చేసుకుంటే ఇంకా చాలా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. మోడీ గారి తరఫున మనకు అంటే ఇది పాత బిల్డింగ్ కదా, పాతకాలం బిల్డింగ్ కదా, ఎట్లా మన గుర్తింపు దీన్ని నిశాన్ అలానే కాపాడాలి. ఇప్పుడు ముషిరాబాద్ పిఎస్లో ముషిరాబాద్ జైలు ఉండే ఒకప్పుడు, అందులో ఇప్పుడు గాంధీ హాస్పిటల్ నిర్ణయం చేసినాము. ఇప్పుడు అదే ముషిరాబాద్ జైలు పైన ఒక రూమ్లో బంధించారు, మిషాన్ మొత్తం చేసి దాన్ని భద్రంగా పెట్టిరు. ఈ రైల్వే స్టేషన్ కూడా మనము తరతరాలు ఉన్న రైల్వే స్టేషన్ కాబట్టి దీన్ని కూడా ఒక రూమ్లో మన నిషాన్ మొత్తం చేసి పెట్టి దీన్ని మార్పిడి చేయవలసి వచ్చింది మన కోరిక. ఇది ముందడి ఇది ఉండంగా కూడా మనం చేసుకుని అభివృద్ధి చేయాలి. ఇది ఇట్లా ఉండంగా కూడా మనకు జాగా జరుపుకొని పబ్లిక్ను కొద్దిగా ఇండ్లు జరిపించి వాళ్ళకి ఏదో నిర్ణయం చేసి వాళ్ళ సాయం చేసి ఆ ఇండ్లది మనం పెద్ద డెవలప్మెంట్ చేసుకొని ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది. దీన్ని కట్టడం ఇంకెవరికి రాదుగా, అది మన కోరిక అని నేను అనుకుంటున్నాను. మాది విజయనగరం అండి. నా పేరు మస్తాన్ రావు. నేను తరచూ విజయనగరము, వైజాగ్, అదే హైదరాబాద్ తిరుగుతుంటాము. వచ్చినప్పుడల్లా హోటల్లో ఆపుతుంటారు బండ్లు. ఈ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు మోడీ గారు చేసే పని మంచిగా ఉంది. ఫ్యూచర్లో అందరికీ టైం ప్రకారం ఇన్ టైం ట్రైన్ అది అవుట్ సైడ్ ఆపకుండా అది. పాత కట్టడాలు కొంచెం ఉంచి పూర్తిగా అవగాహన అది లేకుండా కొట్టేస్తే బాగుండదు. కొంచెం పాతవి ఉన్నాయి కదా ఇవి, అవి అలా ఉంచేసి మిగతా ఏదైనా చేస్తే బాగుంటుంది. అది రైట్. అర్జెంట్ వెళ్ళాలి. చాలా బెటర్ అది, కాకపోతే ఇంకా కొంచెం రెగ్యులర్ చేస్తే బాగుంటుంది. ఎస్టిమేట్ చేస్తే చాలా బెటర్, ఇంతకుముందు కన్నా చాలా బెటర్గా ఉంది. ఇంకా ఎట్లా అంటారు అంటే ఇప్పుడు దీని బిల్డింగ్ని కాపాడుకోవడం, పాత బిల్డింగ్ కదా, పాత బిల్డింగ్ అంటే ఇప్పుడు లోపల చూస్తుంటే ఆల్రెడీ వర్షం పడ్డప్పుడు నీళ్ళు పడుతున్నాయి, అంతా చాలా డ్యామేజ్గా ఉంది. ఇప్పుడు బెటర్ దాన్ని డిస్మెంటల్ చేస్తుంటే బెటర్. డిస్మెంటల్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తే చాలా బెటర్ థింక్. అది నాకు తెలిసి చాలా బెటర్ థింక్ అనమాట. సార్ చెప్పండి, లోపల ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే? సమస్యలు చాలా ఉన్నాయండి. ఇంట్లో చేయవలసిందే, ఎందుకంటే చాలా కష్టం అవుతుంది ట్రాఫిక్ పోల్ పోయడానికి. స్టెప్లు ఎక్కి మళ్ళీ దిగడం, ప్లాట్ఫామ్ చేంజ్ చేయడానికి. అది తీసేసి అంతా ఎలాగంటే మద్రాస్ సిస్టంలో ఉండాలి. ట్రైన్ ఎలా రాగానే బస్ బయటికి వెళ్ళిపోవడానికి ఉండిపోవడం అనమాట. మెట్లకి దిగడం కానీ ఎక్సెట్రా పని చేయదు. మెట్లు చాలా కష్టంగా ఉంది. ఓల్డ్ పీపుల్కి చాలా కష్టం అవుతుంది ఎక్కి సామాన్ తీసుకొని దిగడానికి. మరి ఎట్లా చేయండి? ఇప్పుడు మోడీ గారు వచ్చారు, మరి ఆయన ఏ విధంగా అడ్వైజ్ ఇచ్చాడో, మరి గవర్నమెంట్ ఏ విధంగా అది టేకప్ చేసి ఇచ్చేస్తుందో. డివిజన్ చాలా బాగుంది, కానీ చాలా చేంజ్ చేయవలసి వస్తుంది. వింటున్నారా? మద్రాస్ సిస్టమ్గా చేంజ్ చేస్తేనే నీకు చాలా బాగుంటుంది అనమాట. అదే హెరిటేజ్ బిల్డింగే, కానీ నీకు కింద కదా చేయవలసింది. హెరిటేజ్ బిల్డింగ్ ఆలయ పెట్టేసేసి మనకు కావాల్సింది కింద ప్లాట్ఫామ్స్ ఇచ్చేయాలన్నమాట. ప్రతి ట్రైన్ వచ్చింది కింద నుండి వాళ్ళ మెట్లు ఎక్కకుండా అలాంటివి చేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మెట్లు ఎక్సెప్ట్ పని చేయదు. ఒకసారి మెట్లు ఆపేస్తాడు, ఒకసారి మెట్లు రెనోవేట్ అవుతూ ఉంటాయి. అది మరి ఇప్పుడు మోడీ గారి యొక్క అడ్వైజ్ ఏమి ఇచ్చారో, మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్, అది దాన్ని బట్టి చాలా బాగుంది. కాపాడుకోవాలి అది. విన్నారా? అది కాపాడుకుంటూ ఆ పనులు చేసుకోవాలి మనం. అంటే కాపాడుతూ చేయవలసినంతా బయట లోపలనే. విన్నారా? ట్రైన్ కాబట్టి దీన్ని పైన మాత్రం చేయవలసింది ఏం లేదు. మనం చేస్తే ఇక బిల్డింగ్ చాలా బాగుంది అనమాట. ఈనాటిది కాదు కదా, ఎప్పుడు ఇంటో 50 ఏళ్ళ కింద బిల్డింగ్, 70-80 ఏళ్ళ కింద బిల్డింగ్ ఇది. మేము చూసింది. కాబట్టి మేమంతా పుట్టి పెరిగినది ఇక్కడే సికింద్రాబాద్లో, మహబూబ్నగర్ స్టూడెంట్. బిల్డింగ్ కాపాడుకుంటూ పనులు చేసుకోవాలి. అది పక్క. బిల్డింగ్ చేయడం అంటే కష్టం. ఒకవేళ తీయాలి మొత్తమే అట్లా అనుకోని డిస్మెంటల్ చేయాలి. మళ్ళీ ఆ సెక్రటరియట్ ఉన్నదే ఆ విధంగా డెవలప్ చేసుకుంటే హ్యాపీ, నో ప్రాబ్లం. అంతే కదా. ఇక అదే అనమాట, హిస్టారికల్ కాబట్టి ఇక్కడ బాగుంది. పెట్టాలనుకుంటే పెట్టాలి, లేదు అనుకుంటే మన కేసీఆర్ చేసినట్టుగా సెక్రటరియట్ మొత్తం కూరగొట్టేసి ఆ విధంగా మళ్ళీ కట్టేసుకుంటే మళ్ళీ ఒక 100 years బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, దీన్ని రీడిజైన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చాలా మంచి నిర్ణయం తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే రాబోయే కాలంలో పాపులేషన్ పెరుగుతున్నప్పుడు
మన పీపుల్ ట్రాన్స్పోర్ట్ అనేది ట్రైన్స్ ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంత రద్దీ కార్యక్రమంలో ఒక నెక్స్ట్ 20-30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. ఈ ఏరియాలో చేయాల్సిందే అది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ట్రైన్ వచ్చిందంటే 1500 మంది దిగుతారు. అలాంటి మార్నింగ్ 10 ట్రైన్స్ వచ్చినప్పుడు మాకు బయటకు వచ్చి క్యాబ్ తీసుకోవాలంటే గంటలు పట్టేది. అలాంటి మంచి డిసిషన్, అలాంటిది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవడం. హెరిటేజ్ బిల్డింగ్ ఉంది కరెక్టే, కానీ రాబోయే అవసరాల కోసం చేయాలి కదా. లేకపోతే హెరిటేజ్ బిల్డింగ్ అలానే పెట్టుకొని ఉంటే పబ్లిక్ అవసరాల కోసం చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒకసారి 5 ట్రైన్లు వచ్చినాయంటే చూడాలి, కానీ విపరీతమైన ట్రాఫిక్ మనకు దొరకదు. ఎందుకంటే ఇవాళ రేపు టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత వెంటనే పోలేకపోతే ట్రాఫిక్ జామ్ వల్ల కూడా ఇరుక్కుంటాం మనం. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా మంచి డిసిషన్. ఎందుకంటే వందే భారత్ ట్రైన్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వెరీ గుడ్ డిసిషన్. దాన్ని నేను ఎక్కువ కామెంట్ చేయలేను. అది సెన్సిటివ్ క్వశ్చన్, దాన్ని కామెంట్ చేయలేను. కానీ పబ్లిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకోవడం మాత్రం మంచి డిసిషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడున్న స్థానికులు, ప్రయాణికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే హెరిటేజ్ బిల్డింగ్ కావడంతో అవసరమైతే మాత్రమే బిల్డింగ్ని తొలగించాలని, లేదంటే బిల్డింగ్ని అలానే ఉంచి రీడిజైన్ చేయాలనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానివ్వండి, స్థానికులు కానీ వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పెరుగుతున్నటువంటి రద్దీ దృష్ట్యా రీడిజైన్ కూడా తప్పదైనటువంటి అభిప్రాయం పూర్తిగా ఇక్కడి నుంచి అయితే వెలువడుతోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.